అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం 2 ఏళ్ళకి చెప్తూనే ఉన్నాం, భువనగిరికి మహార్దశ పట్టింది. నిజంగా కూడా మహార్దశనే. ఈ రోజు ఈ మంత్రి గారు ఈ రివ్యూలో చెప్పినవన్నీ చూస్తుంటే భువనగిరి ఫోర్టు గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. ఇదైతే ప్రసాద్ స్కీమ్ లో మరి భువనగిరి ఫోర్ట్ రోప్ వే కార్యక్రమం, భువనగిరి ఫోర్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ అని చెప్పి ఈరోజు 58 కోట్ల రూపాయలతో పెడుతూ గొప్పగా ఒక రోప్వే చేసే కార్యక్రమం. బహుశా రాష్ట్రంలోనే మొదటి రోప్వే కార్యక్రమం ఇది. 6 రోప్వేలు పెట్టి మరి 6 రోప్వేల ద్వారా 3 పైకి 3 కిందికి వచ్చే కార్యక్రమం చేస్తూ ఎట్ ఏ టైం గంటకు 250 మంది పైకి వెళ్లే కార్యక్రమం చేస్తూ భువనగిరి ఫోర్ట్ మరి గొప్పగా ఒక టూరిజం సెంటర్ గా తీర్చిదిద్దే కార్యక్రమమే కాక మన చరిత్ర, మన ఇతిహాసాలు, మన అనాదిగా వస్తున్న ఈ ఫోర్ట్ ఏదైతే ఆనాటి రాజులు చాళుక్యులు గాని ఇక్ష్వాకులు గాని ఈ ఫోర్టు కట్టి మరి ఆ ఫోర్టు ఆ హెరిటేజ్ ను ఆ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ దాన్ని మళ్ళా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫోర్టును చక్కదిద్దే కార్యక్రమం చేస్తూ మరి ఇక్కడ వచ్చిన మన అందరికీ కూడా ఈ ఫోర్టు మన చరిత్ర కూడా తెలియజేసే కార్యక్రమం, మన సాంప్రదాయం తెలియజేసే కార్యక్రమం, టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం. ఇక్కడ రాగానే వచ్చిన టూరిస్ట్ అందరికీ కూడా ఒక రెస్టారెంట్ గాని, క్యాఫ్టేరియా గాని, చరిత్రకు సంబంధించిన లైబ్రరీ గాని ఇవన్నీ కూడా పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద గత 10 నెలల కిందనే ల్యాండ్ కు సంబంధించిన అనేక అంశాలు ఉండే, ల్యాండ్ ఎక్విజిషన్ పెద్ద సమస్య ఉండే. ల్యాండ్ ఎక్విజిషన్ లో కష్టపడ్డాం, ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం. ఆ తర్వాత మరి పనుల కార్యక్రమం కూడా మొదలైనది. సరే, మంత్రి గారు కూడా మధ్యలో మనకు సంబంధించి వరుస ఎలక్షన్లు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతుండే, అయినా పనులు ఆగకుండా ముందుకు వెళ్తున్నాయి. మరి ఇప్పటి నుంచి మంత్రి గారు ఒక డెడ్ లైన్ పెట్టిర్రు, అక్టోబర్ 2 వరకు ఇక్కడ మరి మొత్తం కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని భువనగిరి ఫోర్టును ఈ రోప్వే కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుని ఇనాగ్రేట్ చేసే స్థితికి తీసుకురావాల్సిందిగా మంత్రి గారు ఇప్పుడే ఆదేశాలు జారీ చేసిండ్రు. చాలా సంతోషం. ఓకే, నమస్తే.